హలో నమస్తే, నేను కీర్తి. ప్రస్తుతం మనతో సిఏ దుర్గాంజలి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యా, సో బడ్జెట్ అండ్ ఇప్పుడు అన్ని చేంజెస్, న్యూ ఇయర్లో చేంజెస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మనకి టాక్సేషన్ ఆన్ రెంటల్ ఇన్కమ్స్లో ఏవో చేంజెస్ వచ్చాయి, న్యూగా వచ్చింది అని అంటున్నారు. సో దీని గురించి మాకు కొన్ని డీటెయిల్స్ చెప్తానండి. యాక్చువల్లీ కీర్తి గారు, రెంటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు కొన్ని చేంజెస్ అని చెప్పి రికమెండ్ చేస్తోంది ఏంటి అంటే, కొంతమంది మన రెంటల్ ఇన్కమ్ని తీసుకెళ్ళి యాక్చువల్గా అయితే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో చూపించాలి, కానీ బిజినెస్ ఇన్కమ్ కింద చూపిస్తున్నారు అనమాట. దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అదొక గేమ్ యాక్చువల్లీ చెప్పాలంటే, అది ఎందుకు చేస్తున్నారు అనేది. రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు లేదు, రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించాలని గట్టిగా చెప్పారు. యాక్చువల్ అది ఎప్పటి నుంచో ఉంది, యాక్ట్ ఎప్పటి నుంచో చెప్తుంది. రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద యాక్ట్ ఎప్పటి నుంచో చెప్తుంది, రెసిడెన్షియల్ ఇన్కమ్ మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించాలి. దాంట్లో కొన్ని డిడక్షన్స్ ఉంటాయి, స్టాండర్డ్ డిడక్షన్ అని, లేకపోతే మున్సిపల్ టాక్సెస్ పే చేసినవి డిడక్షన్ కింద తీసుకోవచ్చు అని చెప్పి, లేకపోతే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్, ఇవన్నీ కూడా అందులోనే క్లెయిమ్ చేయాలని చెప్పి యాక్ట్ ఎప్పటి నుంచో చెప్తుంది. కాకపోతే కొన్ని గేమ్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఆడే గేమ్ కాదు, వాళ్ళకి ఏం తెలియదు పాపం. కొంతమంది బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ వాళ్ళు ఆడిన గేమ్లో దీన్ని తీసుకెళ్లి బిజినెస్ ఇన్కమ్ కింద చూపించుకొని ఎక్కువ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకొని, సో టోటల్ గా ఆ ఇన్కమ్ ని ట్యాక్స్ కట్టకుండా అవాయిడ్ చేయడం వలన రీసెంట్ గా లేదు, మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించుకోవాలి. ఎందుకంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో అన్ని ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయడానికి లేదు, స్టాండర్డ్ గా కొన్ని ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు డిడక్షన్ కింద అని స్టాండర్డ్ రూల్ అనేది పాస్ చేశారు. అది ఖచ్చితంగా ఈ అప్కమింగ్ ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ అని చెప్పి. అయితే యాక్చువల్లీ ఎందుకు మన రెంటల్ ఇన్కమ్ ఎలా టాక్సిబుల్ అవుతుంది జనరల్ గా చూసుకుంటే, మీకు ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. ఎందుకంటే మీ రెంట్ తర్వాత పే చేయొచ్చు, తర్వాత పే చేయలేదు అని చెప్పి మీరు డిడక్ట్ చేయడానికి, మీరు మీ ఇన్కమ్ తగ్గించి చూపించడానికి లేదు. రెంట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ ఏదైతే అదే ఆ ఇయర్ కి సంబంధించి దాన్ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనుకుంటారు. అందులోంచి 30% స్టాండర్డ్ డిడక్షన్ తీసేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 lakhs ఈ ఇయర్ రెంటల్ ఇన్కమ్ వచ్చింది అంటే, మీరు ల్యాండ్ లార్డ్ కాబట్టి మీరు ఓనర్ అని కాసేపు ఊహించుకోండి, మీరు 10 lakhs వచ్చిందంటే 30% స్టాండర్డ్ డిడక్షన్. మనకి శాలరీకి 50,000 ఆర్ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఎలా ఉంటుందో, ఇక్కడ కూడా ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో 30% అంటే 10 lakhs అనుకుంటే 3 lakhs స్టాండర్డ్ డిడక్షన్ తీసేసి రిమైనింగ్ నెట్ యాన్యువల్ వాల్యూ అంటారు. అంటే టాక్సిబుల్ వాల్యూ అనమాట. లెట్స్ సే 30%. దేనికి 30% స్టాండర్డ్ డిడక్షన్ అంటే, రిపేర్స్ అవ్వండొచ్చు, మెయింటెనెన్స్ అవ్వండొచ్చు, దేనికైనా సరే ఇర్రెస్పెక్టివ్. మీరు అసలు ఎక్స్పెండిచర్ పెట్టుకోండి, మీకు హౌస్ పాడైంది, రిపేర్ చేసుకునివ్వండి, దాన్ని లక్షలు కోట్లు అవనివ్వండి, 30% ఆఫ్ రెంటల్ ఇన్కమ్, 30% ఆఫ్ ఇందాక మీరు రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ అయిన రెంటల్ ఇన్కమ్ మాత్రమే డిడక్షన్ కింద తీసేయాలి. అంతేగాని నేను చాలా ఎక్స్పెన్సెస్ పెట్టేసాను అదంతా డిడక్షన్ తీసుకోవడానికి కుదరదు. కానీ అది బిజినెస్ ఇన్కమ్ కింద చూపించుకుంటే కుదురుతుంది. అందుకనే కొంతమంది హైయర్ పీపుల్ అనమాట, అంటే బాగా ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎంత రెంటల్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళంతా బ్యాంకులేట్ చేయడానికి, కొంతమంది పెద్ద బిజినెస్ పర్సన్స్ లేకపోతే వాట్ ఎవర్ బిల్డర్స్ డెవలపర్స్ అనుకోండి, తెలివిగా దాన్ని బిజినెస్ ఇన్కమ్ కి డైవర్ట్ చేసి వాళ్ళ ఎక్స్పెండిచర్ మొత్తం క్లెయిమ్ చేసుకుని యాక్చువల్ గా అవ్వాల్సిన ట్యాక్స్ కంటే తక్కువ వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. అందుకు స్ట్రిక్ట్ గా ఈ రూల్ తీసుకొచ్చారనమాట, లేదు హౌస్ ప్రాపర్టీలోనే చూపించుకోవాలని చెప్పి. అయితే ఇక్కడ మనం పాపం అనుకోవాల్సింది టెనెంట్స్ గురించి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తే మీరు రెంట్కుంటున్న టైం పీరియడ్ లో ఏమైనా పాడైనా ఏమైనా చేసినా వాళ్ళ మీద వేస్తారు. నిజం చెప్పాలంటే టెనెంట్స్ వాళ్ళు పే చేస్తారు, కానీ బెనిఫిట్ వాళ్ళు క్లెయిమ్ బోనస్ కి వస్తుంది. ఇంత టెనెంట్స్ ఇంత పెట్టుకున్నా వాళ్ళకి ఎటువంటి ఎక్స్పెండిచర్ డిడక్ట్ చేసుకోవడానికి ఏముండదు, పర్సనల్ నేచర్ ఎక్స్పెండిచర్ అయిపోతుంది. ఆ పర్సనల్ వాళ్ళు ఎక్కడ డిడక్ట్ చేసుకుంటారు, శాలరీ ఇన్కమ్ నుంచి ఇటువంటి ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయకూడదు. సో దట్ నష్టపోతుంది లిటరల్లీ టెనెంట్స్. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాం మనం, ప్రతి దానిలోనూ ఎక్స్పెండిచర్ బాండ్ మీద రెంటల్ డీడ్ ఉంటుంది, అందులో క్లియర్ కట్ గా రాస్తారు. అంటే ల్యాండ్ ఓనర్స్ ఏమనుకుంటారంటే, కరెక్ట్ గా రాశాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పే చేయాల్సిందే అనుకుంటారు. అనుకొని ఫ్రాంక్లింగ్ చేయించి అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతారు. కానీ ఇక్కడ
రాను రాను ఇబ్బంది పడేది కూడా ల్యాండ్ ఓనర్స్ అవుతారు. ఎలా అంటే చెప్పనా అండి, మనకి రెంటల్ అగ్రిమెంట్ లో ఈ ఎక్స్పెండిచర్ ఎంత టెనెంట్ పే చేయాలని ఉంటుంది. కానీ ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే బోర్న్ బై ద టెనెంట్ ఎవరైతే పే చేసి ఉంటుందో అది వీళ్ళు రెంటల్ ఇన్కమ్ కింద డిక్లేర్ చెయ్యరు, కానీ చెయ్యాలి అని చేయాలి. అర్థమవుతుందా మీకు? పర్ మంత్ 20,000 or 30,000 అనుకోండి, ఆ 20,000 30,000 రెంటల్ ఇన్కమ్ కింద చూపిస్తాం, కానీ మెయింటెన్స్ పే చేస్తాడు టెనెంట్, దాన్ని ఎక్కడ వీళ్ళు కానీ డిడక్షన్ తీసుకుంటారు ఓనర్స్. మున్సిపల్ టాక్సెస్, ఈ మధ్య మున్సిపల్ టాక్సెస్ కూడా టెనెంట్ పే చేయాలని పెడుతున్నారు. అగ్రికల్చర్ రెంటల్ డీడ్ లో, రెంటల్ అగ్రిమెంట్ లో టాక్సెస్ గానీ కొంతమంది చెప్తున్నారు పే చేసేది టెనెంట్ అవుతుంది, కానీ క్లైమ్ ఎవరు తీసుకుంటున్నారు? ఓనర్స్ తీసుకుంటున్నారు. కానీ రేపొద్దున ఇబ్బంది పడతారు ఎప్పుడు అంటే, స్క్రూటినీ గానీ అలాంటివి పడితే రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఈ ఎక్స్పెండిచర్స్ అన్ని ఏవైతే ఉంటాయో షుడ్ బి బోర్న్ బై ద టెనెంట్, టెనెంట్ పే చేయాలి, ఈ ఎక్స్పెండిచర్ మెయింటెనెన్స్ టెనెంట్ పే చేయాలి, చార్జెస్ టెనెంట్ పే చేయాలి, లేకపోతే మున్సిపల్ టాక్సెస్ టెనెంట్ పే చేయాలి, ఏవైతే రాసుకుంటారు అన్ని హ్యాపీగా వాళ్ళ మీద తోస్తామని రాసుకుంటారు. ఇవన్నీ వీళ్ళకి ఇన్కమ్ అవుతాయి రేపొద్దున. అది ఇప్పటి వరకు అంతగా ఎలాబరేట్ కాలేదు, కానీ రేపొద్దున ఇది కూడా నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ రెంటల్ అగ్రిమెంట్ అప్కమింగ్ డేస్ లో. ఇవన్నీ కూడా వీళ్ళకి ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ కింద క్లెయిమ్ చేసినప్పుడు మాత్రమే వీటన్నిటిని డిడక్షన్ తీసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అది వాళ్ళకి తెలియట్లేదు, తెలుసుకోవాలి ఇప్పటి నుంచి. హ్యాపీగా రెంటల్ అగ్రిమెంట్ లో అన్ని టెనెంట్ అని చెప్పి రాసేసాం కాబట్టి ఆడే పే చేసుకుంటాడని హ్యాపీగా ఉంటారు చూసారా. తర్వాత ఇప్పుడు కట్టడానికి అవ్వట్లేదు అని తప్పించుకుంటారు, కానీ నెక్స్ట్ అవన్నీ మీ మంత్లీ ఏదైతే రెంట్ వస్తుందో దాంతో పాటు ఏదైతే టెనెంట్ ఎక్స్పెండిచర్ కానీ మెయింటెనెన్స్ కానీ మున్సిపల్ టాక్సెస్ కానీ వాట్ ఎవర్ పెట్టుకుంటాడో అవంతా వీళ్ళు ఇన్కమ్ లో డిక్లేర్ చేసి దాని నుంచి మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్ తీసుకోవచ్చు. స్టాండర్డ్ డిడక్షన్ 30% అసలు ఎవరు పెట్టుకున్నా వాళ్ళు తీసుకోవచ్చు. మీకు ఓనర్స్ కి అది మీరు ఓనర్ అని ఇంకా సేపు అనుకుంటున్నా కాబట్టి మీకు ఆ బెనిఫిట్ ఉంది. టెనెంట్ పే చేయండి, ఎవరే పే చేయండి. కానీ మున్సిపల్ ట్యాక్సెస్ మీరు పే చేస్తేనే మీకు డిడక్షన్, ఓనర్స్ పే చేస్తేనే మీకు డిడక్షన్, టెనెంట్ పే చేస్తే మీకు డిడక్షన్ రాదు. దానికి రెక్టిఫికేషన్ ఏంటి అంటే మీరు ఇన్కమ్ కింద ఫస్ట్ ట్రీట్ చేసుకోండి. ఇవన్నీ ఏదో తప్పించుకోవాలని మీరు అన్నట్టు తప్పించుకోవాలని వాళ్ళ మీద తప్పించుకోవడము అంటే కొన్ని అవేర్నెస్ లేకపోయి ఉండొచ్చు. ఇవన్నీ అవేర్నెస్ తెచ్చుకుని జాగ్రత్తగా రెంటల్ అగ్రిమెంట్ రాసుకొని ఆ రెంటల్ అగ్రిమెంట్ లో మెన్షన్ చేశారు అంటే యూ మస్ట్ అండ్ షుడ్ గా మీరు ఇన్కమ్ కింద డిక్లేర్ చేసుకుని డిడక్షన్స్ తీసుకుని దాని మీద ట్యాక్స్ కడితేనే మీరు రేపొద్దున ఎటువంటి లిటిగేషన్స్ కి ఇబ్బంది పడకుండా ఉంటారు. లేదంటే రేపొద్దున ఇబ్బంది పడతారు. ఎందుకంటే రెంటల్ అగ్రిమెంట్ ఈజ్ అ లీగల్ డాక్యుమెంట్, ఫ్రాంక్లింగ్ చేసి అవన్నీ చేస్తున్నారు కాబట్టి. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రెసిడెన్షియల్ ప్రాపర్టీ మీద వచ్చిన రెంటల్ ఇన్కమ్ ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించాలి, బిజినెస్ ఇన్కమ్ కింద చూపించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా బిజినెస్ ఇన్కమ్ లో ఎంతైనా ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంతైనా ఎక్స్పెండిచర్ వేరేదో నేను రీస్ట్రక్చరింగ్ చేశాను, రినోవేషన్ చేశాను, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేసేస్తున్నారు బిజినెస్ ఇన్కమ్ కింద చూపించడం వల్ల. ఇది ఓన్లీ మీరు రెసిడెన్షియల్ ఇన్కమ్ కి చెప్తున్నారు. కమర్షియల్ కి ఎటువంటిది? కమర్షియల్ ఏంటి అంటే 2 టైప్స్ అండి. కమర్షియల్ ఇప్పుడు నేనున్నాను, సరే మీరే ఉన్నారు, నేను కాదు, మీరే ఉన్నారు, ఒక 10 బిల్డింగ్లు ఉన్నాయి. మీ మెయిన్ మోటివే రెంటల్ ఇన్కమ్. ఏదన్నా ఉండి వాళ్ళు జస్ట్ వాటి మీద బేస్ అయి ఉన్నారు అనుకోండి. మీ మెయిన్ బిజినెస్ రెంట్ కి ఇచ్చి ఆ రెంటల్ ఇన్కమ్ తీసుకునే బిజినెస్. అప్పుడు మీది బిజినెస్ ఇన్కమ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ రెసిడెన్షియల్స్ అయినా కానీ బిజినెస్ ఇన్కమ్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు స్టాఫ్ ని పెట్టుకుంటే ఆ సాలరీస్ డిడక్షన్ తీసుకోవచ్చు. యూటిలిటీ ఏమైనా ఉంటే ఎక్స్పెండిచర్, ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ ఇవి చార్జెస్ అన్ని కూడా డిడక్షన్స్ కింద తీసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు మీకు రెంట్ వస్తుంది, కానీ శాలరీలు కానీ లేకపోతే ఎక్స్పెండిచర్స్ కానీ యూటిలిటీ బిల్స్ కానీ అన్ని కూడా 9 lakhs పోయినా 9 lakhs డిడక్షన్ తీసుకుని 1 lakh మీద ట్యాక్స్ కట్టుకోవచ్చు మీరు. ఎప్పుడు మీది మెయిన్ బిజినెస్ రెంటల్ బిజినెస్. లేకపోతే కొన్ని వేర్ హౌసెస్ రెంట్కి ఇస్తారు. అంటే మీరు ఇప్పుడు చూస్తే అంత లగేజ్ అంతా సేవ్ చేసుకునే సేఫ్ స్టోరేజ్లు కానీ ఇట్లాంటివన్నీ, అది కూడా రెంటింగ్ ఇన్కమ్ కింద ట్రేడ్ చేసుకోవచ్చు. రెంటింగ్ ఇన్కమ్ బిజినెస్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రం అంటే రెంటల్ ఇన్కమ్ మెయిన్ బిజినెస్ కాని వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా వాళ్ళు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలోనే చూపించాలి. నేను చెప్పిన స్టాండర్డ్ డిడక్షన్ 30% ఎలా అయినా వచ్చేస్తుంది. మీరు క్యాల్కులేట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది ఇచ్చేస్తుంది. చాలా మంచి వాళ్ళు. తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ ఎంతైతే పే చేస్తారో మీరు పే చేస్తారు, ఓనర్ పే చేస్తారో ఆ అమౌంట్ డిడక్షన్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్స్.
ఒకవేళ మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంటే మీరే ఉంటే కనుక 2 lakhs వరకు, లేదు లెటౌట్కే ఇచ్చారు వేరే వాళ్ళకి ఇస్తే కనుక ఎంతైనా సరే, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత, హౌసింగ్ లోన్ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటే అంత మీరు డిడక్షన్ కింద తీసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ మీద ఇంకే డిడక్షన్స్ లేవు, ఇంకే ఎక్స్పెండిచర్ మీరు ఏదైనా పెట్టుకోండి, ఏమైనా చేయండి, ఇంకే ఎక్స్పెండిచర్స్ లేదు. మీ రిమైనింగ్ అమౌంట్ మీద ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాలి. అందుకు ఈ ఉద్దేశంతో చేంజెస్ అంటున్నారు కదా, ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇప్పుడు ఒక రూల్ లాగా పాస్ చేశారు. ఎందుకంటే కంపల్సరీ అందరు ఫాలో అవ్వాల్సిందే. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య ఏమి చెప్పినా వైరల్ అవుతుంది. సో ఆవిడ చెప్పారు పర్టికులర్ గా అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ మీకు బిల్డర్స్ అండ్ డెవలపర్స్ కి మెయిన్ గా నోషనల్ రెంట్ అనేది ఒకటి యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బిల్డర్ డెవలపర్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసే గానీ కొన్ని సేల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, కానీ 2 years లోపున వాళ్ళు సేల్ చేయాలి, లేకపోతే రెంట్కి ఇవ్వాలి ఆ బిల్డింగ్. పెడుతున్న కొత్త సేల్ అవ్వకపోతే 2 years తర్వాత నుంచి రెంట్కి ఇచ్చుకుంటే అలాగో రెంటల్ ఇన్కమ్ వస్తుంది, హ్యాపీ. నోషనల్ రెంట్ ఏంటంటే నీకు రెంట్ వచ్చినా రాకపోయినా నీకు రెంట్ వచ్చింది అనుకుని మాకు ట్యాక్స్ పే చేయాలి అని చెప్పి, అది కూడా మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అవ్వాల్సిన రూల్. అంటే 2 years తర్వాత నుంచి ఆ బిల్డింగ్ వాల్యూ ఎంత ఉంటుందో, లెట్స్ సే ఎంత ఇక్కడ బిల్డింగ్ ఉంది దానికి ఎంత రెంట్ దాన్ని ఒక రెంటల్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేసి ట్యాక్స్ పే చేయాల్సిందే నోషనల్ రెంట్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా రెంటల్ ఇన్కమ్ లో ఉన్న మెయిన్ క్రూషియల్ పాయింట్స్ అన్నమాట మనం. అండ్ లెట్స్ సే యాక్చువల్లీ నిజంగా సఫర్ అవుతుంది, అసలు చేంజెస్ చేయాలి లేకపోతే ఏమైనా బెనిఫిట్ చేయాలంటే టెనెంట్స్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే హైదరాబాద్ లో అప్రాక్సిమేట్లీ 1 crore పాపులేషన్ వేసుకుంటాం మనం. లెట్స్ సే అందులో ఒక 4 members ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే ఒక 4 members ఫ్యామిలీ అనుకున్నాం అనుకోండి, 2 million people, 2 million హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 2 million houses. అందులో 50% రెంటల్ పర్సన్స్, రెంట్ ఉంటున్న పర్సన్స్ 50%. లెట్స్ సే 1 million 10 lakhs అనుకోండి, అందరూ కూడా రెంట్ పే చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి పే చేసిన రెంట్స్ అన్ని గాల్లో కలిసిపోతారు, ఎటువంటి ఎక్కడ చూపించలేకపోతున్నారు. ఏమన్నా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించారు, వాళ్ళు పే చేస్తున్న రెంట్లు కానీ అవన్నీ ఎక్కడ నెక్స్ట్ అట్లీస్ట్ నెక్స్ట్ అప్కమింగ్ ఫినాన్స్ బడ్జెట్ లో వాళ్ళ గురించి రిఫర్ చేసి వాళ్ళకి ఏదైనా ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ తీసుకునే బెనిఫిట్ ఉంటే బాగుంటుంది. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.